హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు ఉన్నాయా? విభేదాలు జనసేన టీడీపీ మధ్య ఉన్నాయా? బీజేపీ టీడీపీ మధ్య కూడా ఉన్నాయా? సో ఈ మాట నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూటమి కలిసి ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇటువంటి మాటలే మాట్లాడతారు అని అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది. భారతీయ జనతా పార్టీకి టీడీపీకి మధ్య విభేదాలు వస్తున్నాయని. సో తెలుగుదేశం పార్టీ మీడియానే రాస్తుంది అంటే ఇంకా ఆపలేని స్థాయిలో విభేదాలు ఉండొచ్చు అని మనలాంటి వాళ్ళు ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. గతంలో కడప జిల్లాకు సంబంధించి రాజంపేట ప్రాంతానికి సంబంధించిన గంగిరెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి పురంధేశ్వరి గారు ప్రయత్నం చేశారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా. ఆ సందర్భంగా ఆయన చేరికను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిన కారణంగా, తెలుగుదేశం పార్టీ వద్దన్న కారణంగా భారతీయ జనతా పార్టీ ఆయన్ని పార్టీలో చేర్చుకోలేకపోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు చేర్చుకోవాలని భావించినప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యంతరం కారణంగా చేర్చుకోలేకపోయింది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన పట్టణం నుంచి గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆనంద్ అనే వ్యక్తి, విశాఖ డైరీకి సంబంధించిన చైర్మన్గా ఉన్న ఆనంద్, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు నిన్న. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరికని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డైరీ అక్రమాలపైన ఒక సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. అక్కడ అక్రమాలు జరిగాయంటూ చెప్తూ వచ్చింది. సో అటువంటి ఆనంద్ని భారతీయ జనతా పార్టీ తమ పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వ్యవహారంపైన అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే ఎలా, మనకు చెప్పకుండా చేర్చుకుంటే ఎలా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది. సో కాబట్టి దాన్ని అథెంటిక్గానే తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు చేరితే అసహనం వ్యక్తం చేసి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంటే, అలా వస్తుందని తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆనంద్కి కండవా కప్పితే దాన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి? పైగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆ ప్రాంతంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ గారికి కూడా తెలియకుండా, ఆయన నోటీసులో కూడా లేకుండా ఆనంద్ని భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు అనేది ఆ పత్రిక కథనం. సో సీఎం రమేష్ గారు కూడా నాకు కూడా తెలియదు ఎలా చేర్చుకున్నారని ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట చేరికకు సంబంధించి. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని చేర్చుకునే అంశంలో చేరికల కమిటీ, గతంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కమిటీ ఉండేది, చేరికల కమిటీ వేశారు. సో ఎవరెవరు చేరాలనేది ఆ చేరికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత చేర్చుకునేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి చేరికల కమిటీ ఏం లేదు. సో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆమె నిర్ణయం తీసుకున్నారు, చేర్చుకున్న తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంది, ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక రకమైన వివక్షను చూపిస్తూ వస్తుంది, ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఎదగాలి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీగా ఉండాలని ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న, ఆ పార్టీ ఐడియాలజీ ఉన్న, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్న అనేక మంది ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కోరుకుంటూనే ఉన్నారు. కానీ అలా అధికారంలోకి రాలేకపోవడానికి, బలపడకపోవడానికి మా నాయకత్వమే కారణమని కూడా అదే నాయకులు, పార్టీ కార్యకర్తలు చెప్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. మా పార్టీ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు, మా పార్టీ విధానం తెలిసిన వాళ్ళు ఇక్కడ పార్టీని లీడ్ చేయలేకపోయారు, ఇతర పార్టీల కోసం మమ్మల్ని మేము తగ్గించుకోవాల్సి వచ్చింది లాంటి ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కంటే చిన్న పార్టీ మొదలైనప్పుడు, ఇప్పుడు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద పార్టీ అయింది ఆంధ్రప్రదేశ్లో. కూటమిలోని భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటోంది. పార్టీ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది, పార్టీని విస్తరించాలనుకుంటోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు. సో అండర్ గ్రౌండ్లో జనసేన పార్టీ వైసీపీ నేతలపైన వలేసి వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు దిష్టిబొమ్మల దగ్ధాలు చేసినా జనసేన పార్టీ ఆగలేదు. జనసేన పార్టీ ముందుకెళ్తుంది. జనసేన పార్టీ ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి కార్యకర్తల్ని చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపైన కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయని బయట వార్తలు వచ్చినా మేము అభ్యంతర పెడుతున్నామని తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ అభ్యంతర పెడుతుందని తెలుగుదేశం పార్టీ మీడియా కానీ రాయలేకపోయాయి. వేరే బీజేపీ విషయంలో అలా రాస్తున్నాయి. సో జనసేన పార్టీయే విస్తరించాలనుకుంటున్నప్పుడు, జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం మొదలుపెడుతుంది. కొంతమంది ఇప్పటికే చేర్చుకుంటూ ఉన్నప్పుడు, మేము భారతీయ జనతా పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేమెందుకు విస్తరించకూడదు, మేమెందుకు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని చేర్చుకోకూడదు, మేము ఎవరైనా చేర్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ సర్టిఫికెట్, తెలుగుదేశం పార్టీ గ్రీన్ సిగ్నల్ మాకేంటి అవసరం అని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒరిజినల్ నాయకులు భావిస్తున్నారు. సో అటువంటి నాయకుల ఒత్తిడి కారణంగానే ప్రస్తుతం జాయినింగ్స్ జరుగుతున్నట్లుగా చూడాలి. పురంధేశ్వరి గారిని కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా
తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆమె భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అంటూ ఆరోపిస్తూ వచ్చారు. సో ఇప్పుడు పురంధేశ్వరి గారే తెలుగుదేశం పార్టీకి కూడా తెలియకుండా నాయకుల్ని చేర్చుకుంటున్నారు అంటే అది కేవలం ఆమె నిర్ణయంగా చూడాల్సిన అవసరం కనపడట్లేదు. అది పార్టీ నిర్ణయంగా చూడాల్సిన అవసరం కనపడుతుంది. అది పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయంగా చూడాల్సిన అవసరం కనపడుతుంది. అది పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయంగా చూడడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగా కనపడుతుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా కొంతమంది నాయకులు తమ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ చేరికలను ఇలాగే ప్రోత్సహిస్తూ వెళ్తే, భారతీయ జనతా పార్టీ ఈ చేరికలు ఇలాగే పెంచుకుంటూ పోతే విభేదాలు మరింత తీవ్రం కాబోతున్నాయి అలాంటి చర్చ కూడా జరుగుతోంది. ఆనంద్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన పైన సభా సంఘం వేశాం, ఆయన ఎలా చేర్చుకుంటారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించినట్లుగా ఆ పత్రిక రాస్తోంది. సో అటువంటి ఆరోపణలు ఉన్న అనేక మందిని తెలుగుదేశం పార్టీ కూడా చేర్చుకుంటోంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఎవరిపైనైతే ఆరోపణలు చేసిందో నేను ఇక్కడ పేర్లు తీసుకోదలుచుకోలేదు. గతంలో ఎవరిపైనైతే ఆరోపణలు చేసుకుందో అటువంటి వాళ్ళందరినీ ఎన్నికలకు ముందు పార్టీలో చాలామందిని చేర్చుకుంది, ఎన్నికల తర్వాత చాలామందిని పార్టీలో చేర్చుకుంది. జీవితంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రానియం వీళ్ళని అని గీత గీసి పక్కన పెడతాం అనుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటోంది. సో అవినీతి పరులు ఇంకా మిగతా వాళ్ళను, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీకి లేని ఇబ్బందులు, తెలుగుదేశం పార్టీకి లేని బ్యారియర్సు భారతీయ జనతా పార్టీకో జనసేన పార్టీకో ఎందుకు ఉండాలనేది ఎవరైనా జనరల్గా వేసే ప్రశ్నే. ఆ ప్రశ్నకు బహుశా తెలుగుదేశం పార్టీ దగ్గర ఆన్సర్ ఉండకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం చేరికలను ఇలాగే కంటిన్యూ చేయాలని ఆలోచన చేస్తే, చేరికలను ఇలాగే ప్రోత్సహిస్తూ పోతే, చేరికలను ఇలాగే పెంచుకుంటూ పోతే ఇది ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తీవ్రం అవడానికి సంబంధించిన ఒక కారణంగా ఉండవచ్చు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. అయితే కేంద్ర నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్న సందర్భంలో కేంద్ర నాయకత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి ఆపగలుగుతారా? కేంద్ర నాయకత్వానికి తెలియకుండానే రాష్ట్ర నాయకత్వం చేరికలను ప్రోత్సహిస్తుందా? సో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా మరికొద్ది నెలలు ఆగాల్సి ఉంటుంది.